పొగరుబోపట్టు కొవ్వు అని పిలిచిన మహిళ. లక్ష్మి అనే మహిళ తన అందం, సన్నని శరీరంపై చాలా పొగరుగా ఉండేది. గ్రామంలో ఎవరైనా కొంచెం బరువుగా కనిపిస్తే వెంటనే ఏంటి ఈ కొవ్వు, నీకు సిగ్గులేదా అని ఎగతాళి చేసేది. ప్రత్యేకంగా సీత అనే సాదాసీదా మహిళను తరచూ అవమానించేది. సీత కొంచెం బరువుగా ఉన్నా మనసు చాలా మంచిది. ఎవరికి అవసరమైనా ముందుగా సాయం చేసేది. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ ఏర్పాట్లు జరిగాయి. అందరూ కలిసి పనిచెయ్యాలి. లక్ష్మి మాత్రం తన అందం పాడవుతుందేమోనని పనికిరాలేదు. అదే సమయంలో సీతే అన్ని పనులు చూసింది. వంట, అతిథుల సేవ, పెద్దల గౌరవం అన్నీ. పండుగ రోజు సీత చేసిన సేవ చూసి అందరూ ఆమెను మెచ్చుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద అన్నాడు, అందం శరీరంలో కాదు, గుణంలో ఉంటుంది. ఆ మాటలు విన్న లక్ష్మికి తన పొగరు ఎంత తప్పో అర్థమైంది. సీత దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పింది. ఆ రోజునుంచి ఆమె ఎవర్నీ శరీరం ఆధారంగా తీర్పు ఇవ్వలేదు. నీతి: శరీర ఆకారం కాదు, మనసు మంచిదే నిజమైన అందం. పొగరు మనిషిని చిన్నవాణ్ణి చేస్తుంది, వినయం గొప్పవాణ్ణి చేస్తుంది.